నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 37వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏస క్రోధ ఏస రాజగుణ సముద్భవాః మహాశనో మహాపాప్మ విజ్జేనం ఇహ వరిణం. పార్థ, నువ్వు వేసిన ప్రశ్న సరి అయినది. మనం పుట్టినప్పుడు ఎటువంటి స్వభావాలు, ఎటువంటి కల్మషం లేకుండా పుడతాం. తర్వాత మనం తిరిగే సమాజంని బట్టి మన స్వభావాలు మారుతూ ఉంటాయి. కానీ వాటి మీద నియంత్రణ ఉండాలి మనిషికి అనేది నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎంతోమంది గొప్ప భక్తులు ఉంటారు, వాళ్ళకు కూడా కోపం, క్రోధం అలాంటివి ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు హనుమంతుడిని శ్రీరాముడికి పెద్ద భక్తుడు. అలాగే హనుమంతునికి చాలా కోపం అని ఎవరికైనా తెలుసా? అతని కోపానికి రావణుని స్వర్ణ భవనం అనగా బంగారు భవనంనే తగలపెట్టాడు. సో అంత కోపం ఉండడం తప్పు కాదు. ఆ కోపంని ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా నియంత్రించుకోవాలి అని తెలిసినాడే భక్తుడు. అలా నిన్ను కూడా కౌరవుల మీద కోపాన్ని చూపించమంటున్నాను. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ కోపంని కానీ క్రోధాన్ని కానీ అంటే వాళ్ళ స్వభావాలను కానీ ఎక్కడ ఉపయోగించాలి అని తెలుసుకొని కృష్ణ భక్తి భావంలో ముందుకు వెళ్ళాలి అనేది భావం. హరే కృష్ణ.